హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో పొలిటికల్ పెన్షనర్స్ డబుల్ ధమాకా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. పొలిటికల్ పెన్షనర్స్ డబుల్ ధమాకా. ఇక వినండి. వీళ్ళకేం తక్కువని అనేక మంది నేతలకు డబుల్ పెన్షన్లు. ఒక నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్రాలు. ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్ పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు. ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికి ఎందుకు? మాజీల పెన్షన్ పద్ధతిపై జనంలో చర్చ. ఆయన రాష్ట్రానికి చెందిన బడా పారిశ్రామికవేత్త, 100 కోట్ల ఆస్తి పరుడు. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మరోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం మాజీ మాత్రమే, కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పింఛను, మాజీ ఎంపీ హోదాలో మరో పింఛను ఇస్తున్నారు. ఈ డబుల్ ధమాకాయి ఎందుకు? ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సులోనే తిరిగే నేతలు ఎమ్మెల్యేలు అయ్యేవారు. ఇప్పుడు ఎన్నికల్లో 30 కోట్లు ఖర్చుకు వెనకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మాజీలు అయ్యాక 30,000 పింఛన్ తీసుకుంటే కానీ వీరికి రోజు గడవదా? ఇది సామాన్యులు సంధిస్తున్న ప్రశ్నలు. ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని హోదాల్లో పనిచేసినా రిటైర్ అయిన తర్వాత ఒకటే పెన్షను. ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తర్వాతే పెన్షన్ వస్తుంది. అయితే నిర్దిష్ట సర్వీస్ పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే పూర్తి పెన్షన్ రాదు, అందులో కోత పడుతుంది. సామాజిక పింఛన్ దగ్గరికే వద్దాం. దంపతులిద్దరూ వృద్ధులే అయినా వారిలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అలాగే ఇవ్వాలని ప్రజాప్రతినిధులు చట్టాలు చేశారు. కానీ ఘనత వహించిన మన నేతల విషయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒకే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకో 2 నెలలకో మాజీ అయినా జీవితాంతం మటుకు పింఛను పొందవచ్చు. అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పింఛను ఇస్తారు. మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 పింఛనిస్తే, ఇక మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం 31,000 జీవితాంతం పెన్షన్ చెల్లిస్తుంది. ఇలా ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు ఇవ్వడంలో హేతుబద్ధత ఏమిటో ఎవరికీ అర్థం కాదు. పార్లమెంటు చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు, రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లు ఇస్తున్నారు. కానీ ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు. మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి 2 పెన్షన్లు తీసుకుంటున్న వారిలో మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వీరిలో వందలు వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా పారిశ్రామికవేత్తలు, స్టార్లు, రాజకీయ వారసులు ఉన్నారు. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఒక్కరోజు పనిచేసి మాజీ అయినా జీవితాంతం 30,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలకు 50,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇక మాజీ ఎంపీలకు 31,000 పెన్షన్ అందుతుంది. విచిత్రం ఏమిటంటే ఒకే వ్యక్తి 2 పదవులు చేసి మాజీ అయ్యాక అటు కేంద్రము ఇటు రాష్ట్రాలు పెన్షన్లు ఇచ్చేస్తున్నాయి. ఏది ఏమైనా వాళ్ళు దీనిని వదులుకోవడం లేదు. మిగిలిన వాళ్ళు తమకు తెలియకుండానే 2 తీసుకుంటున్నారు. అసలు అవసరమా ఇవి?
2 పెన్షన్ల సంగతి పక్కన పెడితే అసలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలకు పెన్షన్లు ఇవ్వడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు పూర్తిగా ప్రజాసేవకే అంకితమై అత్యంత నిరాడంబర జీవితం సాగించే నేతలు కొందరు చట్టసభల్లో అడుగుపెట్టేవారు. వారికి ఇతర వ్యాపారాలు ఉండేవే కావు. ఇలాంటి నేతలకు మాజీ అయ్యాక పెన్షన్ ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఒక్కో నియోజకవర్గానికి కనీసం 25 కోట్ల నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి నెల 1,30,000 రూపాయలు జీతం అందుతుంది. ఇతర అలవెన్సులు ఆ రూపంలో ప్రతి నెల మరో 1,00,000 అందుతున్నాయి. ఎంపీకి భారీగా జీతం భత్యాలు అందుతాయి. వారి కుటుంబ సభ్యుల వాళ్ళకు కూడా సౌకర్యాలు అందుతాయి. మాజీలు అయ్యాక పెన్షన్ తీసుకోవటం ఒక ఎత్తు అయితే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే హోదాలో 2 పెన్షన్లు తీసుకోవటం మరో ఎత్తు. P4 కింద పేదల కుటుంబాలను దత్తత తీసుకోవాలని మార్గదర్శులుగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పిలుపునిస్తున్నారు. మరి 2 పెన్షన్లు తీసుకుంటున్న నేతలు, అదే రాజకీయ నాయకులు ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవచ్చు కదా. జీతభత్యాలు పెన్షన్లతో అవసరం లేని ధనికులైన నేతలు తమకు అందుతున్న మొత్తాన్ని ప్రజల కోసం వెచ్చించవచ్చు. ప్రస్తుతం P4పై చంద్రబాబు పిలుపునకు స్పందిస్తున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెద్దగా కనిపించటం లేదు. ఆ విషయం పక్కన పెడితే 2 పెన్షన్లు తీసుకుంటున్న వారు నైతిక బాధ్యతగా ఒకదాన్ని వదులుకోవాలనే వాదన వినిపిస్తుంది. ప్రభుత్వమైనా ఒక మాజీకి ఒకటే పెన్షన్ అనే చట్టం తేవాలి కదా. మరి ఆలోచించండి. మరి ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో పొలిటికల్ పెన్షనర్స్ డబుల్ ధమాకా అనేటువంటి అంశాన్ని వినిపించాను. మీరు ఆలోచించండి. విన్నారుగా, ధన్యవాదాలు.